హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ బియ్యపిండితోటి రొట్టె. ఇది చాలా బాగుంటుందండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం తీపిగా, కొంచెం కారంగా. మీకు బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కళ్ళుప్పు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలానే కొంచెం కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను. ముందుగా దీనికి వెన్నపూస కావాలండి. వెన్నపూసలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా బెల్లం వేసి దానిలోనే మనం మిక్సీ చేసి పట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసి ఆ క్వాంటిటీకి సరిపడా బియ్యపిండిని వేస్తున్నానండి. ఇది పొడి బియ్యపిండి. తడి బియ్యపిండితో అయినా చేయొచ్చు, పొడి బియ్యపిండితో అయినా చేయొచ్చండి. ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం బాగా కలుపుకుందాం. దీనిలో వాటర్ ఎక్కువగా పట్టవండి. ముందుగా మిక్స్ చేసి చూడండి. వాటర్ అవసరమైతేనే యాడ్ చేసుకోండి. చూడండి, కొంచెమే వాటర్ పట్టాయి. దీన్ని మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. దీనికి రెస్ట్ ఇవ్వాల్సిన పని లేదండి. కలుపుకున్న వెంటనే మనం తయారు చేసేసుకోవచ్చు. ఈ రొట్టెలు ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా పనికొస్తాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూడండి, మన పిండి రెడీ అయిపోయింది. ఇలా ముద్దలు తీసేసుకొని మనం చూడండి, ఒక పేపర్ మీద కానీ, ఒక పాలిథిన్ కవర్ మీద కానీ ఇలా రొట్టెలాగా చేసేసుకొని పెనం మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడమేనండి. ఈ రొట్టెల్ని నేతితో కనుక కాల్చుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రొట్టెల్ని కొంచెం మందంగానే చేసుకోవాలండి. మరీ పల్చగా చేయకూడదు. అలా పల్చగా చేసుకున్నట్లయితే మనం తీసుకోవడానికి, పెనం మీద వేయడానికి రావండి. రొట్టెలు కదా, అందుకని కొంచెం మందంగానే ఉండాలి. ఇలా 1 by 1 చేసుకొని పెనం మీద మనం కాల్చుకోవడమే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ. ఈ రొట్టె కాలేలోపు మనం ఒక పొడుపు కథ నేర్చుకుందామా? సముద్రంలో పుట్టి పెరిగి ఊరిలో అరుస్తుంది. ఏంటో అది చెప్పుకోండి చూద్దాం. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, 1 by 1 రొట్టెను ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు సమాధానం తెలిసిందా? సముద్రంలో పుట్టి పెరిగి ఊరిలో అరుస్తుంది. ఏమిటంటే శంఖం అండి. శంఖం సముద్రంలో పుడుతుంది, ఊరిలో అరుస్తుంది. చూడండి, మన రొట్టెలు రెడీ అయిపోయినట్టే. కొంచెం తీపిగా, కొంచెం కారంగా చాలా బాగుంటాయండి టేస్ట్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద రెసిపీ.